హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బిజినెస్ రివ్యూస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికే ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అప్డేట్ ఏంటి అంటే ఈరోజు వచ్చేసి వీడియో దేని మీద అంటే వజీరెక్స్. వజీరెక్స్‌లో ఎంతోమంది మన ఇండియన్ ఎక్స్‌చేంజ్ కాబట్టి మన ఇండియన్స్ ఆల్‌మోస్ట్ అందరూ కూడా వజీరెక్స్ ఎక్స్‌చేంజ్‌ని యూజ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఇది నార్త్ కొరియా వాళ్ళు దీన్ని హ్యాక్ చేయడం జరిగింది. అక్షరాల 2000,00,00,000 సంపద అంటే మన అమౌంట్ అనేది పబ్లిక్ అమౌంట్ అనేది వీళ్ళు దొంగిలించడం జరిగింది. సో, దానికి గాను వజీరెక్స్ వాళ్ళు ఏం చేశారంటే బౌంటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఈ బౌంటీ ప్రోగ్రామ్ అంటే మీకు లేటెస్ట్ అప్‌డేట్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటి అంటే డేట్ వైస్‌గా చూసుకుంటే ఆహ్, వజీరెక్స్ సైబర్ అటాక్ ఇన్సిడెంట్ గురించి వీళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో, అట్లాగే వీళ్ళేమంటారంటే ఈ వజీరెక్స్‌లో బౌంటీ వీళ్ళు ఈ బౌంటీ ప్రోగ్రామ్ పెట్టి ఏం చేశారంటే ఆల్‌మోస్ట్ ఎంతైతే రికవరీ చేస్తారో అంటే బౌంటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే హ్యాకర్స్, వైట్ హ్యాకర్స్ అంటారన్నమాట. అంటే ఏంటంటే న్యాయబద్ధంగా కంపెనీస్‌కి మన కంపెనీలో ఉన్న డేటాని గాని, డబ్బులు గాని దొంగిలించకుండా దొంగతనం చేసే హ్యాకర్స్ ఉంటే వాళ్ళని ఎదుర్కోవటానికి ఉండే వాళ్ళనే వైట్ హ్యాకర్స్ అంటారనమాట. ఈ వైట్ హ్యాకర్స్ ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ బౌంటీ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి దొంగిలించబడిన ఆ 2,000,00,00,000 అమౌంట్ ఏదైతే ఉందో, క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్నంతా వెనక్కి తీసుకురాగలిగితే వాళ్ళకి 10% వాళ్ళకి 10% ఆహ్, ఏమంటాము ఇన్సెంటివ్‌గా ఇవ్వడం జరుగుతుందనమాట. చూడండిక్కడ. సో, అసిస్ట్ ద రికవరీ ఆఫ్ స్టోలెన్ ఫండ్స్ విత్ 10% ఆఫ్ ద రికవర్డ్ అమౌంట్ యాస్ రివార్డ్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000,00,00,000 మీరు గనక దానిలో నుంచి రికవర్ చేయగలిగారనుకోండి. 1000,00,00,000లో అంటే మీకు 10% 1000,00,00,000లో 10% అంటే 100,00,00,000 రివార్డ్‌గా, ఇన్సెంటివ్‌గా ప్రొవైడ్ చేస్తామని చెప్పి వజీరెక్స్ ఆహ్, హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇదంతా గూడా నిజమే. కానీ బేసికల్‌గా ఏంటంటే ఆహ్, ఈ రూపాయి కూడబెట్టుకొని క్రిప్టో కరెన్సీ అనేది ఫర్దర్ ఫ్యూచర్ కదా! అని చెప్పి చాలామంది దీనిలో ఆహ్, నెలకు ఒక 10,000 ఒక 20,000 పెట్టడం జరుగుతుందనమాట. అంటే ఎస్ఐపి గాని, లేకపోతే చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కొని పెట్టుకోవడం గాని, ఇట్లా పెట్టుకొని చాలామంది నష్టపోయారు. అయితే వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు సాధ్యమో, ఎప్పటికి జరుగుతుందో మనకైతే తెలీదు. అయితే చూడండిక్కడ స్టార్టింగ్ టుడే ఆల్ ఎలిజిబుల్ యూజర్స్ కెన్ నౌ విత్‌డ్రా అప్ టు ఫుల్ 66% లిమిట్ ఆఫ్ దేర్ ఐఎన్ఆర్ బ్యాలెన్సెస్. అంటే మన వజీరెక్స్ అకౌంట్‌లోకి వెళ్ళి మనము మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100కి వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీ గనక ఉంటే రూ. 66 వరకు మనం విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పి ఈ వజీరెక్స్ టీమ్ మనకి చెప్పడం జరుగుతుంది. ఆహ్, బట్ ఏంటి అంటే ఎంతవరకు సాధ్యం అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలి. బట్ ఇటువంటి సైబర్ అటాక్స్ అనేవి ఇట్లాంటి వాటి వల్ల మనం ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనేది మనకు అర్థం కావట్లేదు. సో, ప్రస్తుతానికైతే నేను ఒక్కటే సజెషన్ మీకిస్తానండి. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ లైక్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఏంటంటే డెక్స్ అంటాము. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రస్ట్ వాలెట్ ఉంది. లేకపోతే మెటామాస్క్ ఉంది. ఇట్లాంటి డీసెంట్రలైజ్డ్ వాలెట్స్‌లో ఉంచుకోవడం అనేది చాలా సేఫ్ అండి. దయచేసి గూడా మాక్సిమం ఎక్స్‌చేంజెస్‌ని సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌ని అవాయిడ్ చేయండి. అది బైనాన్స్ అవ్వనివ్వండి, వజీరెక్స్ అవ్వనివ్వండి, ఇతర ఏ ఎక్స్‌చేంజెస్ అయినా సరే మాక్సిమం తక్కువ అమౌంట్ అంటే ఒక 1000 లేకపోతే ఒక 10,000 తక్కువ అమౌంట్స్ అయితే పర్లేదు. మీరు ఒక లక్షల్లో క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో పెట్టుకోవటం వల్ల మీ అమౌంట్ అనేది సేఫ్ ఉంటుంది. దాన్ని ఎవరు గూడా ఇమ్మీడియేట్‌గా హ్యాక్ చేయలేరు. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని బేస్ చేసుకొని రన్ అవుతాయి కాబట్టి. బట్ ఇక్కడ ఈ వజీరెక్స్ ఇవన్నీ గూడా ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్. ఎవరో ఒకరి కింద ఉండాల్సిందే. ఎవరో ఒకరు ఆపరేట్ చేయాల్సిందే కాబట్టి డెఫినిట్‌గా రిస్క్ అనేది ఉంటుంది. సో, ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ లేటెస్ట్‌వి నేను ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు కూడా రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో టచ్‌లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఆన్‌లైన్‌లో ఎర్నింగ్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై.